ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఏపీజేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ మొన్న జరిగిన 2 ఉద్యోగ సమావేశాల్లో స్పష్టం చేశారు. ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమం, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విడుదల, వేతన సవరణ, పదోన్నతులు, పెన్షన్ సంస్కరణలు, హెల్త్ కార్డుల మెరుగుదల, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు సమస్యలు, పెన్షనర్లకు అదనపు పెన్షన్ వంటి సమస్యలపై సంఘం నిరంతరం కృషి చేస్తున్నదని ఆయన తెలియజేశారు. విజయవాడలోని ఏపీ ఎన్జిఓ భవన్లో నిర్వహించిన పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఆయన మాట్లాడారు. అదే రోజు ఎన్జిఓ భవన్లో నిర్వహించిన మరో సమావేశంలో ప్రజారోగ్య శాఖలోని ఒప్పంద ఉద్యోగుల సమస్యలపై కూడా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ఏపీ ఎన్జిఓ సంఘం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ చెల్లింపులు, పదోన్నతుల ప్రక్రియలు, సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు వంటి అనేక కీలక అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కొంతవరకు సానుకూలంగా స్పందించిందని విద్యాసాగర్ తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలను, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తోందని, పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్ తదితర అంశాలపై త్వరలోనే సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వం బకాయి పెట్టిన సుమారు 21,000 కోట్ల ఆర్థిక బాధ్యతలను ప్రస్తుత ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తున్నప్పటికీ వేతన సవరణ కమిటీ పీఆర్సీ ఏర్పాటు విషయంలో మరింత ఆలస్యం తగదని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగుల ఖాతాల్లో ఇప్పటికే జీపీఎఫ్ తదితర బకాయిల రూపంలో సుమారు 11,000 కోట్లు జమ అయ్యాయని, గత బకాయిల చెల్లింపుల క్రింద తొలి దశలో దాదాపు 7,000 కోట్లు విడుదలయ్యాయని ఆయన వివరించారు. ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ, సరెండర్ లీవ్ బకాయిల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని, మిగిలిన బకాయిల సాధన కోసం రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తోందన్నారు. సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులు తదితర అంశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సేవలకు సంబంధించి దాదాపు 1,850 కోట్లు చెల్లించాలని, ఈ చెల్లింపుల కోసం ప్రతి సంవత్సరం ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడడం కన్నా ప్రభుత్వమే ఏదైనా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల గౌరవం కోసం సంఘం పోరాటం చేస్తోందని, అదే ముందు వరుసలో ఉంటుందని, ఆ తరువాతనే బకాయిలని ఆయన అన్నారు. ఉద్యోగుల గౌరవం, వారి ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో పురోగతి అంశాలే సంఘం పోరాటానికి కేంద్ర బిందువు అని ఆయన పేర్కొన్నారు. పదోన్నతుల ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విద్యాసాగర్ తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ వంటి కొన్ని శాఖల్లో వందలాది పదోన్నతులు ఇచ్చారని తెలుస్తోంది. ఉద్యోగుల సర్వీస్ ప్రయోజనాలు, పదోన్నతులపై ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిశీలించాలని కోరారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలుకు త్వరితగతిని చేపట్టాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఆయన పిలుపుచ్చారు. ఇలాంటి ఉద్యోగుల, పెన్షనర్ల అన్ని సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. సుమారు 3,200 కోట్ల మేర సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియలో ఏపీ ఎన్జిఓ సంఘం కృషి చేసిందన్నారు. అదేవిధంగా పెన్షన్లకు గతంలో తగ్గించిన 3% అదనపు క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆయన తెలియజేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు అందిస్తున్న హెల్త్ కార్డులు ఉపయోగకరంగా పనిచేయడం లేదని, దీనివల్ల ఉద్యోగులు, పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా కూడా తెలియజేశారు. ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ముఖ్యంగా క్షయవ్యాధి నిర్మూలన, టీవీ ఎలిమినేషన్ కార్యక్రమంలో సేవలందిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తున్నదని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు ప్రతి సంవత్సరం కనీసం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ఉద్యోగ సంఘాల సమిష్ట కృషి ద్వారానే ఫలితాలు సాధ్యమవుతాయని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. అన్ని సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ వేదిక ద్వారా ఉమ్మడి కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీరాజు ఇంజనీరింగ్ ఉద్యోగుల సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ నవోదయ,
కార్యదర్శి పి చిన్నబాబు, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టీబీ ఎలిమినేషన్ విభాగ ఒప్పంద కార్మికుల సమావేశంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, పిఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, పదోన్నతులు, సిపిఎస్, ఓపీఎస్ అంశాలు, పదవీ విరమణ వయసు పెంపుదల, హెల్త్ కార్డుల సమస్యలు, పెన్షనర్ల ప్రయోజనాలు, ఒప్పంద ఉద్యోగుల హక్కులు, అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి అన్ని అంశాలపై ఏపీ ఎన్జిఓ సంఘం పోరాటం కొనసాగిస్తున్నదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని విద్యాసాగర్ పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలను ప్రస్తావిస్తున్న విద్యాసాగర్ గారు దీనికి కార్యాచరణ మాటను మర్చిపోయారా అని సామాన్య ఉద్యోగులు, పెన్షనర్లు గుసగుసలాడుకుంటున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.